తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తలుపులేసి కొడితే పిల్లి కూడా పులైపోతుంది. అలా పులైనటువంటి పిల్లి ఎలాంటి గాయం చేస్తుందో అంచనా వేయడం కూడా చాలా కష్టం. అలాంటి ఒక మచ్చు తునకను మీకు చూపిస్తాను. ఒకసారి ఈ దృశ్యాన్ని చూడండి. ఇది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ దృశ్యం చూసి ఇది భగభగ మండుతున్నటువంటి దృశ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం అనుకుంటారు. ఇది ఖతార్లో అమెరికా డిఫెన్స్ బేస్లో ఏర్పాటు చేసినటువంటి యాంటీ మిసైల్ డిటెక్షన్ రాడార్. దీన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు $1 బిలియన్ అమెరికా ఖర్చు చేసింది. దీని ద్వారా సరిహద్దులు దాటి వచ్చేటువంటి క్షిపణుల్ని ముందుగానే, చాలా ముందుగానే ఇది గుర్తించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలర్ట్ చేయడం అనేది దీని ప్రధానమైనటువంటి బాధ్యత. ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో ఇది ధ్వంసమైంది. ఇది అమెరికాకి అతిపెద్ద సెట్ బ్యాక్. ఇజ్రాయెల్, అమెరికా అలానే ఇతర దేశాలను కలుపుకొని యుద్ధంలో ఇరాన్ని అణిచివేయాలనేటువంటి వ్యూహానికి ఇది అతిపెద్ద ప్రతిఘాతంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇదే కాదు, చెప్పినంత ఈజీగా లేదు మ్యాటర్ ఇక్కడ. ఒకసారి మీరు చూస్తే కనుక ఇది పర్షియన్ గల్ఫ్ చిత్రం. ఇలా ఒకసారి జూమ్ చేసి చూసామనుకోండి, క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇరాన్ ఇటువైపు ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్. సో ఇక్కడెక్కడో ఉంది ఇజ్రాయెల్ని కొట్టడం కంటే కూడా దీని చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో, కువైట్, ఇక్కడ బహ్రైన్, ఇక్కడ ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అన్ని చోట్ల కూడా ఇరాన్ని కట్టడి చేసేటువంటి వ్యవస్థల్ని అమెరికా మోహరించింది. అందులో కీలకమైంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ డేటా డిటెక్షన్ సెంటర్ అన్నమాట. ఇలాంటివి ఒకటి కాదు, ఖతార్తో పాటు కువైట్లో ఇతర ప్రదేశాల్లో ఉన్న వాటిని కూడా ధ్వంసం చేయగలిగింది. ఇది అన్నిటికంటే పెద్దది. ఈ సిస్టమ్ ఒకటే అన్నిటికంటే పెద్దది. చాలా స్పష్టమైనటువంటి ట్రాకింగ్ సిస్టమ్ ఉన్నటువంటి వ్యవస్థ, మోస్ట్ అడ్వాన్స్డ్ అని అమెరికా చెప్తుంది. ఇప్పుడు అది ధ్వంసమైంది. ఇదే కాదు, కొన్ని శాటిలైట్ చిత్రాలు వచ్చినాయి. ఇరాన్ తుక్కు ర్యాగ్ కొడుతుంది అని చెప్పడానికి అవి ఉదాహరణలుగా కనిపిస్తుంది. ఒకసారి ఆ శాటిలైట్ చిత్రాలను కూడా మనం పరిశీలిద్దాం. ఇది చూడండి, ఇది ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, సౌదీ అరేబియా. దీనికి సంబంధించినటువంటి రాడోమ్ అలానే డ్యామేజ్డ్ స్ట్రక్చర్. ఇది అమెరికా నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ డిఫెన్స్ బేస్. ఇది ఎక్కడి నుంచి ఎలాంటి ఆయుధాలు వచ్చినా కానీ, ఎలాంటి ప్రయోగం జరిగిన అంటే డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఏమొచ్చినా కానీ ట్రాకింగ్ చేయడం కోసం సౌదీ అరేబియాలో పెట్టింది. ఇది కూడా పూర్తిగా ధ్వంసమైంది. అంటే అంత ఆషామాషిగా యుద్ధం లేదు. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు? తుక్కు ర్యాగ్ కొడతాం, తేల్చేస్తాం, అంతు చూస్తాం అని ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారంటే ఇలాంటి దృశ్యాలు బయటకు వస్తున్నాయి కాబట్టి. ఇవన్నీ మార్చి 1, 2, 3 తేదీల్లో జరిగినటువంటి ఘటనల తర్వాత వచ్చింది. ఇది అలీ అల్ సలేం ఎయిర్ బేస్, కువైట్. ఇది కూడా అమెరికా ఆర్గనైజ్ చేసి నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ. ఇందులో రాడోమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ స్ట్రక్చర్స్, పూర్తిగా ఈ స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయగలిగింది. శాటిలైట్ డిష్లు కూడా, ఈ కొలాప్స్ అయిపోయిన ఫోటోలు కూడా వచ్చినాయి. మీరు సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా కానీ ఇవి దొరుకుతాయి. ఇవి మొదటి రోజు అటాక్లోనే ఇరాన్ ధ్వంసం చేయగలిగింది. అలానే దీని తర్వాత మరొక దృశ్యం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది రాడార్ డిప్లాయిడ్ బై దిస్ లొకేషన్ బిఫోర్ ప్రొయాక్టివ్ గ్యారేజ్ వాజ్ బిల్ట్. బిఫోర్ సిస్టమ్ ఇలా ఉంది, తర్వాత డ్యామేజ్డ్ స్ట్రక్చర్ ఈ విధంగా అయింది. ఇది కూడా అక్కడ విధ్వంసానికి ప్రత్యేకంగానే మనం చూడాల్సి ఉంటుంది. అలానే మరొకటి అల్ ఉదీద్ ఎయిర్ బేస్, ఖతార్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి దృశ్యం. ఇది కూడా ధ్వంసమైంది. అంటే అంత ఆషామాషిగా యుద్ధం లేదు. అమెరికాకి తగిన స్థాయిలో బుద్ధి చెప్పడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ సుప్రీం లీడర్ మరణించి ఉండొచ్చు, కానీ ప్రతీకారం తీర్చుకునేటువంటి క్రమంలో మాత్రం ఇరాన్ స్పష్టమైనటువంటి వైఖరిని అనుసరిస్తుంది. ఇరాన్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసామనేటువంటి మాటలు కూడా ఒట్టి అభూత కల్పనలే అని ఈ శాటిలైట్ దృశ్యాలు చెప్తున్నాయి. అందుకనే ఈ వారాంతంలో మరింత భీకర దాడికి అమెరికా పాల్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గల్ఫ్లో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ అలర్ట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ ఎంబసీ కూడా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఈ వారం యుద్ధం జరిగేటువంటి తీరుని బట్టి దాని భవిష్యత్తును డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇరాన్ అంత సులువుగా వదిలిపెట్టేట్టుగా అయితే కనిపించట్లేదు. ఈ ప్రతీకార దాడుల తీవ్రత చూసిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఈ తీవ్రత తర్వాతే ఇతర దేశాలు, ముఖ్యంగా రష్యా, చైనా లాంటి దేశాలు, ఈవెన్ ఉత్తర కొరియా కూడా ఇరాన్కి మద్దతుగా మాట్లాడడం ప్రారంభించాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ 2 వర్గాలుగా చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వేగంగా యుద్ధ ఉద్రిక్తతలు తగ్గాలి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని మధ్య మార్గంగా ఉన్నటువంటి అలీన దేశాలు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. న్యూట్రల్ కంట్రీస్ అన్నీ కూడా యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుఘాతం అనేటువంటి మాట చెబుతున్నాయి.